అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. జీవితాలు మరింత పవిత్రతను తెచ్చుకోవడానికి ఈ రోజు మీ ప్రియురాలిని కలిసే ముందు మీరు ఈ రోజు చక్కెర మరియు పెరుగు కలుపుకొని తినండి. ఇలా చేయటం వల్ల మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యము. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా వారి ప్రాణ స్నేహితుని సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీకు అందినటువంటి ధనము వలన ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోవడానికి ఈరోజు మీరు ప్రేరేపిస్తారు. మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతోటి ఈ రోజు మొదలవుతుంది. ఇద్దరి పరస్పర తీపి కళలతో ముగుస్తుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపుకు నడిపిస్తాయి. మీ జీవిత భాగస్వామితో బాధాకరమైన విషయాలకు ఒత్తిడికి గురి చేసేటటువంటి విషయాలను మీరు ఈ రోజు కలిసి గుర్తు తెచ్చుకోకండి. వాటిని ఈ రోజు మాత్రం దూరంగా ఉంచండి. ఈ రోజు ఆర్థిక సహాయం ఒకరికి చేయడం కూడా జరుగుతుంది. దీని వలన మీకు ఆనందం అనేది జీవితంలో ఈ రోజు కలిగే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మాత్రము ఈ రోజు విద్యార్థులు ప్రత్యేక విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మీరు కాస్త ఆందోళన పడుతూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మద్దతు సాంగత్యాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణించవలసి వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఇలా వెళ్ళటం వలన మీకు చాలా ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రోజు ఖచ్చితంగా మీరు లాభాన్ని అయితే పొందగలుగుతారు. మీకోసం కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టిస్తుంది. మీకు ఈ రోజు అదృష్టం మాత్రం 71% వరకు అయితే లభిస్తుంది ఖచ్చితంగా. ఇక పరిహారంలో మాత్రం ఈ రోజు గాయత్రి చాలీసాను అయితే పఠించాలి రాశివారు. ఈ రాశివారు ఎక్కువగా పాల వ్యాపారానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆర్థికంగా చాలా లాభాలను అయితే పొందగలుగుతారు. ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మనసులో మీరు ఒక చిత్రాన్ని మీరు ఊహించుకోవడం అనేది జరుగుతుంది. మీకు స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి మీకు ప్రేమ కూడా లభిస్తుంది. ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారు మీ ప్రేమను కూడా గుర్తించడం అనేది ఈ రోజు సాధ్యమవుతుంది. ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. ఈ రోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామితోటి ఈరోజు మీరు గొడవలు జరగకుండా చూసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా సమస్యలు అనేవి వస్తాయి. మీ టైం టేబుల్ అనుసరించటం అనేది మీకు మంచిది. మీ ప్రేమ జీవితాలను మరింత ఆనందం మరియు శాంతి కోసము ఈ రోజు మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా అందించండి. సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలుగుతారు. మీరు ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా మీరు తొలగించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. వారి సలహాలను సూచనలు మీరు ఈ రోజు పాటించండి. దీనివల్ల మీకు మేలు కలుగుతుంది. ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఇక చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి ఈ రోజు మీకు ఖాళీ సమయం అయితే దొరుకుతుంది చేతిలో. ఈ రోజు మీరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. పక్కా అల్లార చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామికి గుర్తు చేయబోతున్నారు. ఈ రోజు మీ యొక్క ఆత్మ ధైర్యం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా మీరు ఈ రోజు మీరు ఈ రోజు చక్కని దినచర్యను కొనసాగించాలి. లేకపోతే మాత్రం చికాకుగా ఉంటుంది. రోజు మొత్తం కూడా యోగా వ్యాయామం చేయాలి. మరియు సూర్య నమస్కారాల ద్వారా మీరు ఈ రోజు ప్రారంభించాలి. ఈ రోజుని సూర్యనారాయణని పూజించాలి. అర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్ర నుండి నీరు సమర్పించాలి. ఇలా చేసినట్లయితే గనక మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగించడానికి మీలో ధైర్యం వస్తుంది. మీరు ఈ రోజు కొంతమందికి సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మీకు గౌరవం పెరిగిపోతుంది. మీకు ప్రియమైన వ్యక్తి మీకు ఈ రోజు ఒక బహుమతిని అందచేయటం వల్ల చాలా సంతోషకరంగా అయితే ఉంటుంది. ఈ రోజు మీరు ఏ విషయాల్లో అయితే ఇంట్లో చింతిస్తుంటున్నారో ఆ విషయాల గురించి బయటపడడానికి ఒక మార్గం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు. ఇక ఈ రోజు
ఈ రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే గనక ఉన్న ఆటంకాలు తొలగించే ప్రయత్నాలు ముందుగా చేయాలి. ఆ తర్వాత మాత్రమే కొత్త పనులను ప్రారంభించడం అనేది మంచిది. దాని ద్వారా మాత్రమే వారికి లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మరి ఎవరైతే మరి యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఉద్యోగం చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా తెలివితేటలుగా ప్రదర్శించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారు మాత్రము మరి కుడి చేతి కంకణానికి మరి తెలుపు రంగు తెల్లటి వస్త్రం కానీ తెల్లటి వస్త్రంలో తెల్లటి వస్త్రాన్ని పసుపుతో అంతా కూడా పసుపుగా చేసేసి ఆ పసుపు వస్త్రంలో 4 తులసి ఆకులు పెట్టుకొని కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక ఉన్న దోషాలు నివారణ అయిపోయి అన్ని కూడా శుభాలు కలుగుతాయి. మరియు ఏ విధమైనటువంటి నరదృష్టి లాంటిది ఈర్ష్యాసూయ లాంటివి నెగిటివిటీలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అదృష్టం చాలా బాగా ఈ రోజు సహకరిస్తుంది. ఇక లక్కీ సంఖ్య 52 మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.